హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి. మమ్మీ నా పొరి కావాలపో. ఏం చేసుకుంటావు బిడ్డ? అట్లా కాదు మమ్మీ, గిట్ల గిట్ల నెల ముగ్గుంటే బుస్సులో ముందు చూడు. పరకాల కాడ 2 ప్లేట్లు తిన పైసలు లేకుండా వచ్చిండవు. మళ్ళీ వాడు ఉండదు లేకపోతాడు. ఇక ఏర్పాటు చేసి పైసలు అడుగుతాడు. 60 రూపాయలు ఇచ్చి వచ్చిండు వానికి పాపం. మమ్మీ ఏమన్నా మింగుడు పండు కావాలి. ఏ పండు? మింగుడు పండు. అదే పండు పండు పాడువాడు. అదే అంగుర పండు. మమ్మీ నాకు మంచిగా నాకు ఇక నాకు ఓడ కావాలి. ఓడ సంవత్సరాలు ఉంటారు కదా విద్య. అత్త రౌండ్ నడపకుండా చూడే వడ వడ కావాలి. మొన్న 3 పిల్లలు తింటివి, 2 రోజులు తిరిగి పోతుంది. 5 ఇంటి ఎండకాలం మన తాగిన వాడు మాడవాడ. మమ్మీ నాకు మంచిగా పెద్ద పండు కావాలి. కర్దూప పండ. ఆ పండు కూడా కాదు. సంతురాలా? అది కూడా కాదే. పండ. అది కూడా కాదు. అంగుర పండ. అది కాదు. అరటి పండ. అది కాదు. చింతపలక పండ. అది కూడా కాదే. రామ పండ. అది కూడా కాదు. ద్రాక్ష పండ. అది కూడా కాదు. మరి ఇంకేంటిదిరా? ఓ పెద్ద పండే. ఏంటిదిరా? పెద్ద పండే. పండు వాటర్ మీద వాటర్ మీద వాటర్ మీటాడు. విద్య ఎత్తుకోవాలని అక్కడ ఆ బాపమ్మ ఉన్నది, అమ్మమ్మ ఉన్నది. వాళ్ళు ఇద్దరు ఎత్తుకుంటారు. మరి మేము ఇద్దరిని వాళ్ళు ఒక్క ఏడొచ్చాడైనా ఉన్నారు ఇద్దరు. బాబమ్మ రమ్మంట ఇద్దరు ఎత్తుకుంటారు. నన్ను ఎత్తుకోని క్యాన్ ఉత్సవం వస్తా నేను. నువ్వే సాగర్ లేవు చేపలు ఉత్సవం వస్తాను. పిండి తగ్గించుకుంటారు. ఇక ఆ క్యాన్ల మూత్రం పోయి దూరం తాగుతారు అయిపోయేదాకా. ఎన్నైనా సరిపోతాయి వారికి. నెచ్చుకొని కొండెక్కి రావే పండ పెడుతుంది. ఆ కాంతిగా తొక్కులంతా వచ్చింది. మరి ఆ గౌరీదేవి కడుపుతో కనకుండా గాని కన్న ప్రేమల కన్నా సాదుకున్న బ్రహ్మ పెద్ద ఉంటాం. 2 పిల్లలు అన్నాడు ఎంత దుమ్ము చేసినా ఎడవ సేద కొడతలేదు, ఎంగిల్ కూడా విత్తలేదు. దూరావుల పాలు పోసి దొరపిల్ల కదా ఆదుకున్నాయి. పాడంగా పాడంగా అప్పటి వరకు 5 ఏళ్ల పిల్లలు అవుతాడు. అరే రాగా కొడకొచ్చింది ప్రమాదం విద్యారత్నం వెళ్ళి కన్నా పొరి కొడక గిట్టనే గట్లయితానవా బాబమ్మ బాగుతాడు. బాబమ్మ జోలికి పోకు. ఎందుకే పింఛమెత్తర కాంచి కోడళ్ళ కండ్ల కాంతలేవు బాబమ్మలు. బాబమ్మకు అమ్మా ముసలుల దగ్గర ఉన్న పైసలు 7 వయసుల దగ్గర ఉంటలేవు. వాళ్ళ దగ్గర మంచుకున్నాయినా ఆయన పిల్లలు ఎంత నువ్వు చేసిన ఎడమ చేత కొట్టిన కొడుకులైన
ఆడుకుంటాను. అరే ఆగిట్లా ఆడుకుంటానులా. ఆ రోజు రెండు పున్నమ దశమి రోజు ఆనాడు భగవంతుడు ఏమన్నాడు, రెండు పున్నమ దశమి నాడు మరి పునరథం వస్తుంది. ఆ రథం ఎవరికి కనిపించేది? ఇద్దరు పిల్లలకి కనిపిస్తుంది. బాబు రథము అమ్మ రథం అన్న నాడే సత్యలో చదువు లేదా అరనాడు గనక నేను రెండు పున్నమ దశమి రోజు కూడా అమ్మ సత్యలోకం కనుక నీ ఆ పూల రథం కూడా అమ్మ గయ్యమంటే అర్థమేదేవా పిల్లలు ఇద్దరు పిల్లలు కనుక రథాన్ని కన్నా చూసి బాపు రథం అంటాను అమ్మ రథం అంటాను. అమ్మా బాపు మా వ్రతం వచ్చింది, ఇక మమ్మల్ని తయారు చేస్తే మేము పోతాము అన్నాం. అరే అప్పుడు ఏమన్నాడు గోవర్ధన మహారాజు, అమ్మ గవిలి చేయి నా భార్య చెప్పిన మాట మర్చిపోకుండా వ్రతం వచ్చిందట. ఆ రథం ఎవరికి కనిపించలేదు. ఇక వాళ్ళని తయారు చేయమ్మా, వాళ్ళ నాడు కులతం కొలు తిరిగిన నాడు సత్తులకు చదువులో పోతారు అన్నారు. అరే బిడ్డ ఇందులో బట్టి నా గర్భాలు పుట్టకున్నా, ఇలా నా గర్భాలు కొడుకు లేకున్నా బిడ్డలు లేకున్నా సచ్చివేలు మీ కన్నా తల్లి ఏడవేయిందో కానీ నా ప్రేమల కన్నా సాగుతున్న బ్రహ్మ పెద్ద సుమిత్ర మారద బిడ్డ రత్నవేల్లి ఇక మీకు తయారయ్యద్దనన్నదే అమ్మ రామ 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 పిల్లల సత్తరు చదువు పంపాలంటే ధైర్యం వస్తలేదమ్మా. ఊరి కొడుకు రాజా రత్న వెళ్ళి మీరు సత్తలో వెళ్ళిపోతారా? మీరు సత్తలో వెళ్ళిపోతారా? రామ రామ అడవులు పిల్లల విద్య సత్యలోకం మీద కాడ మీ కన్ననే వాళ్ళు పెడతారు విద్య. మీకు చదువులు ఎవరు చెబుతారు, మీకు లాలు ఎవరు పోతారే అవ్వా. మీరు ఎంత నువ్వు చేసిన పిల్లలారా మిమ్మల్ని ఎడమ చేత కొట్టబోది నిడ్డ ఇంగిల నోట విలువపోతుంది రామ రామ వల్ల ఏడుచుకుంటా కన్న తల్లి గౌరీదేవి ఆ బిడ్డకు తానం పోసింది అవ్వా. బిడ్డకు తానం పోసింది, కొడుకు తానం పోసింది, కొడుకు బట్టలు వేసింది, ఆ బిడ్డ కనుక తల చూసుకున్నదే అవ్వా. బిడ్డను తయ్యారు ఎత్తనున్నది కొడుకును తయారు చేసింది, ఆ బిడ్డను తయారు చేసింది కానీ దుసింది జడలేసింది. ఆ కన్న తల్లి గౌరీదేవి ఆ పువ్వులు మరిచిపోతాడు.
మరి ఆ దుసి ఆ తయారు చేసినప్పుడు ఆ బిడ్డకి నన్ను పూలు పెట్టినా మంచుకోండి ఆ నెత్తిలో పూలు మర్చిపోయింది బిడ్డ కొడక సుమిత్ర మహారాజా చెల్లె పైలం కొడక బిడ్డ రత్నం వెళ్ళి అన్న పైలం ఉన్నది మరి ఇంత దూరం ఆ ఊరిలో కచ్చింది ఆ పూల ఎవరు కనిపిస్తాంది ఇద్దరు పిల్లలు కనిపిస్తాంది అలనాడు కనుక ఇద్దరు పిల్లలు చూడవమ్మ ఊరు బంద కచ్చిళ్ళు మరి కన్న తల్లి గౌరీదేవి మరి ఊరు బంద దాకా వచ్చింది కొడక సుమిత్ర మహారాజా విద్యారత్న వెళ్ళి పైలం ఉన్నారు అరే అప్పుడు ఇద్దరు భార్య వద్ద ఎక్కువ మరి వచ్చింది మరి ఇద్దరు పిల్లలు అన్నా రథం కనిపిస్తాంది రథం కాడి పోదామని ఇద్దరు పిల్లలు రామ రామ రఘురామ దేవా రామ రామ రఘురామ దేవా ఒకసారి నిద్ర చూసుకున్నానమ్మా నిద్ర చూసుకునేవారు బిడ్డ కనుక నిద్ర పూలేకపాయనమ్మా నెత్తిలో పువ్వులు లేవు బాధపడి వస్తాయంటే అన్నా సుమిత్ర మహారాజా మన కన్న తల్లి స్థానం పోసింది దుసింది కాని అన్నా నెత్తిలోన పూలు మర్చిపోయింది ఆడి వాళ్లకు పూల మీద ఎక్కి ఎడుతూ ఉంటారు అన్నా పూలు పెట్టలేదు మరి వస్తాను వచ్చే తొగలోనా ఎవరమ్మా దుర్వాసమాను ముని ఆ దుర్వాసమాను ముని నాకు స్వర్గలోకం కనుక దొరకాలని అడవిలోన కనుక తౌసు పట్టాడు తౌసు పడితే ఆ దుర్వాసమాను ముని మీద పుట్ట పెరిగింది పుట్ట మీద కేతంగి వృక్షము ఆ కేతంగి వృక్షానికి 3 రంగుల పువ్వులు పూసినాయి ఏం పువ్వు అమ్మా మరి నల్ల పువ్వు ఎర్ర పువ్వు తెల్ల పువ్వు ఆ కేతంగి వృక్షానికి అలనాడు కనుక పుట్ట మీద 3 పువ్వులు కనిపిస్తాయి అన్నయ్య మన చిన్న తల్లి మర్చిపోయిందిరా ఆ కేతంగి వృక్షం ఉన్నట్టున్నది ఆ వృక్షానికి 3 రంగుల పూలు కనిపిస్తానే తోడబున్న చెల్లెనన్న నా మీద ప్రేమ ఇచ్చే అన్న పూలు తెలుపురమ్మను చెల్లె మరంగా పూలే కదా నేను నెప్పక చెల్లాడ నిలబడమన్నాడు అరే అమ్మా చెట్టు రథం అంత దూరంగా ఉన్నది బిడ్డను నా దూరంగా చూడంగా పెట్టిండు అన్న సుమిత్ర చెట్టు వేడి కట్ట ఉన్నాడే అవ్వా అరే చెట్టు వేడి రానవచ్చిన చెట్టు వేడి కట్టిన వాడు మరి పూలు చెప్పుకోకపోతే అందరూ మరి దుర్వాసమాను ముని కనుక నేను తవసు పెట్టిన సంగతి పిల్లగానికి ఏమరక మరి తన ప్రాణి మీద మరి ఆయన మీద కనుక పుట్ట పెరిగింది పుట్ట మీద కేతంగి వృక్షం ఉన్నది మరి ఆ పుట్ట మీద అడుగు పెట్టినప్పుడే ఆ దుర్వాసమాను ముని నెత్తి మీద అడుగు పెట్టింది పిల్లగా ఆ 3 రంగుల పువ్వు తెంపుకున్నాడు తెంపుకుని చెట్టు ఆనాడు కనుక పుట్ట దిగుతాడు ఏమన్నాడు దుర్వాసమాను ముని అరే వారి నువ్వు నరమానవి నేను తవసు పట్టిన 12 ఏళ్ళు అవుతాను నాకు సక్కలో ఒక దారి దొరకని తవసు పడితే నా మీద పుట్ట పెరిగింది పుట్ట మీద కేతంగి వృక్షం పుట్టింది 3 రంగుల పూలు ఉన్నాయి వారి నువ్వు కొమ్మ పట్టుకొని తెంపుకున్నావు కాదరా నాన్న ఇతను అడుగు పెట్టినావు కాబట్టి మీరు పోంగా అన్న చెల్లెలు రాంగ మీరు మా భార్య వరదలు కావాలని రామ
మహారాజా ఓ మీరు సత్యలోకం పోతాను కానీ సత్యలోకం వెనక మీకు చదువులు అప్పకపోవాలి మీకు సత్యలోకం చదువులు అప్పద్దు పోగా మీరు అన్న జలు రంగాలు మొదలై రావాలన్నాడమ్మా సబరల్లా పెట్టినాడే పుట్టలో ఉన్న దుర్వాసమాను మన సభను పెట్టినప్పుడు ఇలాగాడు చెవులారా విన్నా ఇచ్చి మరి ఎవరు మాట్లాడిందే ఏమిరా సుమిత్ర మహారాజు పోంగ మీరు అన్నజనుడు పోవాలి రాగా భార్య భర్తలు కావాలని అన్నాడు సత్యలోకం వెనకాల మీకు చదువులు అప్పకపోరు అన్నాడు పువ్వులు పాడవడం ఆ పువ్వులు తీసి ఆ పుట్ట మీద కొట్టాడు పుట్ట మీద కొట్టి తమ చెల్లె దగ్గర కట్టాడు అన్నా నువ్వు అన్నాడు దగ్గర అక్కడ వేనవురా పూల కూర వేనవు అన్న పూలేవిరా తెలియదు అన్న అంటే చెల్లెతో ఏమో చెప్పాలి ఈ మాట నేను చెప్తున్నా చెల్లె బాధపడుతుంది మూగళ్ళ గుణం మూట గుణం ఆడవాళ్ళ గుణం అల్లక్కల గుణం నా చెల్లె ఈ మాట అయితే ఎంత బాధపడుతున్నా నాకు ఇక్కడ దాచుకున్నాడు పిల్లగా చెల్లెవు చెప్పలేదు చెల్లె నీ కేతం వృక్షం కాడి వేనా పూలు తెంపినా ఆ పూలు వల్లిపోయి వాడిపోయిన చెల్లె కంటికి కలిగి దూరం చూస్తే మంచి కనిపించినాయి అందుకే ఆ పూలు అక్కడ వారే సచ్చిన చెల్లె అన్నాడు అప్పుడు పిల్లగా ఆ బిడ్డ నమ్ముకున్నది అదే కనుక నేను పిల్లగా సుమిత్ర మాత్రం కాబట్టి రత్నం వెళ్ళి రాను 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 మాట్లాడుకున్నా కనుక నేను పులరథం కాడ ఏరుకున్నారు మరి రథముల కొలువు నేరేళ్ళు పిల్లలు చూడవమ్మా సత్యలోకం పోతున్నారు నిమ్మల కింద నిమ్మల కింద వయసలేదా ఎండి పిల్లల వయ్యా వయసలేదా బయటి పిల్లల వయ్యా దండలు మలెల మలలు ఎత్తిరింది మేరిండా మా పాదలు బాబే భజన మా సామి రాను రాను పూలతో నేరుగద్ద ఉన్నదమ్మా సత్యలోకం ఏనా చేరుకున్నది సత్యలోకమురా మరి సరస్వతి చదువులు చెప్పాలి లక్ష్మీదేవి లాలబోయాలి మరి పార్వతమ్మ పక్కలు వరవాలి మేమమ్మ సత్యలోకంలో కూడా సరస్వతి చదువులు చెప్తాంది మరి అన్నాడు లక్ష్మీదేవి లాల వస్తాంది పార్వతమ్మ పక్క వస్తాంది అన్నాడు సత్యలోకంలో ఇద్దరు పిల్లలు అమ్మ అట్లా కొన్ని రోజులైనా కొన్ని రోజులైనా రోజులన్నా గడయా కొన్ని రోజులైనా పిల్లలైనా పిల్లలైనా చదువుకుంటా ఉన్నారా
పక్కన పడుతున్నది సరస్వతి సభలు చెప్పుతున్నారమ్మా దినములు కడుతున్నాయి తరువాత ముని ఏమన్నాడు ఏమిరా పాలనాడు కనుకనే సుమిత్ర మహారాజు సంతలోకి మీద చదువులబద్దన్నాడే అవ్వ దుర్వాత మామూలు ముని మాట తప్పలేదు ఆ దుర్వాత మామూలు సమాన వాళ్ళ వైద్యులు చదవలేదే అవ్వ చెల్ల కప్పకున్నా అన్న కప్పతలేదు అన్న కప్పకున్న చెల్లు చదువులబద్దలేవమ్మా రోజులైనా చదువుకుంటా ఉన్నారా రోజులైనా ఒక్క బల్ల చదువుకుంటాను ఒక్క కంచాలు తింటారు ఒక్క మసాలా వండుకుంటా ఉన్నారమ్మా మరి ఆ దుర్వాత మారుమూలు సగం వలన ఇక వీళ్ళ చదువులు అబ్బతలేవు లక్ష్మీదేవి లాలబోతున్నది సరస్సు సవులు చెప్తాంది మరి పార్వతమ్మ పక్కల వస్తాను అరే అన్నం తిన్నారు ఇద్దరు పిల్లలు వండుకున్నారు అరే పిల్లలు అలా వండుకున్నారు దుర్వాస ముని నేనేమన్నా వాడు పిల్లగాడు కనుకనేమి నా నెత్తులు అడుగు పెట్టాడు అరే పోంగ మీరు అన్న చదువుకోవాలి రాంగ్ ఆల్మోన్లకి రావాలన్నా సత్తలోకం వెనకడ చదువులు అబ్బద్దు అన్నా మరి వీళ్ళ కనుకనేవి వీళ్ళు ఎట్లా రావాలి అనుకున్న దురసమను ముని మరి ఆ పండుకున్న బిడ్డకు ఏం కళ చెప్తున్నది ఏం కళ చూస్తున్నాడు మరి ఇక్కడ కాదు అక్కడ కాదు రాళ్ళపూడి దేశము రత్నపూడి గ్రామము ఖాళీ కూలినట్టు ఊళ్ళో పేదలతో చచ్చిపోయినట్టు కన్నట్టని ప్రాణం పోయినట్టు సాదుకున్న గౌరీ ప్రాణం పోయినట్టు అమ్మా అక్కడ ఎప్పుతున్నాడమ్మా గ్రామం కనుక ఖాళీ కూలినట్టు కన్న తల్లి కన్నా తల్లి ప్రాణం పోయినట్టే అవ్వా ఒక్క కంచాలు తింటాను ఒక్క మంచాలు పండుకుంటా ఉన్నారు అమ్మా పండుకున్న పిల్లారమ్మా అయ్యో సెలలా ఏందిరా ఎందుకు చెప్తాను సెలలా నీకేమైనా కళ వచ్చిందానే అయ్యో సెలలా నాకేం కలర్ రాలేదురా అన్నా అన్నా నీకేం కళ రాలేదా కానీ అన్న నాకు కళ వచ్చింది ఏం కలరా అన్నా నిద్రపోయిన కాడా మరి నా కళ అంటే మన అటువంటి మన రాజ్యం దేశం కాలిపోయినట్టుగా మన తండ్రి ప్రాణం పోయినట్టుగా మన తల్లి ప్రాణం పోయినట్టుగా నాకు కళ వచ్చింది అదే అన్నో అన్నా పగడి కళల పాటి అంటారే అన్నా కలరా కళ చెట్టాలకి అన్ను కళ్ళ వెళ్ళినట్టు అవుతుంది అన్ను నారాయణుడా నారాయణ తల్లి లేని పిల్లలమైన తండ్రి లేని పిల్లలైతే కావచ్చునా మన తల్లి ప్రారంభేనా మానవ వధువన్న తల్లి వచ్చిన కన్న తల్లి కన్నా నిన్ను చూసుకున్నది మనం అవలేని పిల్లలై ఓ అన్ను అయ్యలేని పిల్లలు అవుతానా అన్న మన చుట్టాలు లేరు పాడబంధువులు లేరే మనకు అవ్వమరగం లేదు అయ్యమరగం లేదు అన్నా మన తల్లిదండ్రులు ఉండి తండ్రి ప్రాణం పోయినట్టుగా మన ఈ రాజ్యం దేశం కాలిపోయినట్టు కల వచ్చింది అన్న
సాదుకున్న తల్లి ప్రాణం వేనట్టుగా వచ్చింది అన్న మనం వెళ్ళిపోతే అన్న మన నగరం పోతే అది కళకు నిజం కావచ్చును మన తల్లి ముఖం చూసుకుంటాం అన్న ఇక మన నగరం పోదామే నాన్న నా కాదనవకు అన్నా నాన్న అయ్యో చెల్లె నా చెల్లెరా నీకన్నా ఎక్కువ అనే నా చెల్లెరా నాకు ఎవరున్నారమ్మా నా చెల్లెరా నీకన్నా ఎక్కువ అనే నా చెల్లెరా ఒక మాట అన్నావు చెల్లెలా మన రాజ్యం మన దేశం కాలిపోయినట్టు మన కన్న తల్లి ప్రాణం మీదని ఒక మాట అన్నవే చెల్లెలా ఓ చెల్లె రక్త వెళ్ళి ఎందుకంటే ఇదివరకు మనం అవ్వలేని పిల్లలు అయినా గాని అవ్వలేని పిల్లలు ఉన్నాం చెల్లెలా మన కన్న తండ్రి మాత్రం అయినా గాని మళ్ళీ పెళ్లి చేసుకుంటే మార తల్లి అయినా గాని ఓ బిడ్డ రత్న వెళ్ళి ఒక కొడుక సుమిత్ర మారా మీరు చదవకంటే వెళ్ళిపోయి మన బాగోలే చెల్లెలా ఇదివరకు అవ్వలేని పిల్లలు అయినా అంటే చెల్లెలా మన రాజ్యం దేశం కాలిపోయింది మన కన్న తల్లి ప్రాణం వెళ్ళిపోయింది అని ఉంటేనే మనం అయ్యలేని పిల్లలాగే నా చెల్లెలా అయ్యలేని పిల్లలాగే నా చెల్లెలా మన వల్ల అయితానే నా చెల్లెలా చెల్లెలు బాధపడకు చెల్లెలా నువ్వు ఏడుగు చెల్లెలా అని రావే చెల్లని చెల్లెలు తీసుకొని అన్న చూడవమ్మా మనం పోదాం ఇద్దరం గాని మనం ఎట్లా పోదాం అన్న రాంగన పూల రథం మీద వచ్చినాం మన వ్రతం ఎట్లా అన్న అప్పుడు ఇద్దరు పిల్లలు తొక్కులాడతాను ఇలా మనకు అవ్వ ప్రేమ తెలియదు అయ్య ప్రేమ తెలియదు మన బాబు మొగోడు మన పినతల్లి ఎవరిది అవనంగా సాదుకున్నది అరే అవ్వ ప్రేమ తెలియకున్నా అయ్య ప్రేమ తెలియకున్నా సాదుకున్న తల్లి ప్రాణం పోతుందంటే అన్న మనం ఎట్లా పోదాము ఇలా ఒకవేళ నాకు కరణీయమైపోతే అవ్వలేని పిల్లలు అయ్యలేని పిల్లలు అవుతావు అన్న ఇక మనం పోదామని ఆ సత్యలోకంలా మరి ఇద్దరు పిల్లలు తొక్కులాడతాన్లా ఎవరి కళ్ళ చూసిండు అరే దుర్వాస మామని ముని కళ్ళ చూసాడు ఏమన్నాడు ఈ పిల్లల కళ చూపించిన ఆ పిల్లలు కనుక సత్యలోకం నుంచి మనకి ఎవరో నరలోకి ఎట్లా రావాలి మరి ఒకటి మాయరథం పంపుతా ఈ మాయరథంలో వాళ్ళు మన నాన్న తిరిగి రావాలి అనుకోని ఆ దుర్వాస మామని ముని ఒక మాయరథాన్ని మాయరథంలో పంపుతాడే రావరా వాడు దుర్వాస మామని వెనకని ఒకసారి మాయరథం పంపిండే అవ్వా వల్ల రథం ఉన్నదే రాంగాడు వెనుకనేవి ఎట్లా ఉన్నది రథము ఆ మాయరథం కూడా అదే విధానంగా ఉన్నదే అవ్వా ఏమంటదన్నా మనం రాంగ వచ్చిన గదే పూల రథం వచ్చిందన్నా రథంలో పూల ఉన్నదమ్మా సంబరపడతారు సంతోషపడతారు మా రథం అని పిల్లలకి ఎరికనే అవ్వ ఆ రథం వచ్చిన వాళ్ళే అన్నా మనం తీసుకొచ్చిన రథం వచ్చింది ఎక్కి మనం వెళ్ళిపోదాం మనం పోతే కనీసానికి మన తండ్రి ముఖం అనేది చూసుకుంటాం తల్లి ముఖం అనేది చూసుకుంటాం చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.